ఇరాన్ అమెరికా మధ్య పాకిస్తాన్ బిక్కచావు చేస్తోంది. మధ్యవర్తిగా ఉన్నందుకు మాత్రమే కాదు, ఇరాన్ చేసిన తాజా హెచ్చరిక ఇతర దేశాల కంటే ఎక్కువగా పాకిస్తాన్ని వణికిస్తోంది. ఇరాన్ చెప్పినట్లు హౌతీలు కనుక వ్యవహరిస్తే ఇక తాము చిప్ప పట్టుకోవడమే గతి అన్నట్లుగా బెంబెలెత్తుతోంది. ఇంతకీ ఇరాన్ హౌతీలకు ఇచ్చిన ఆదేశం ఏంటి? మరింత క్లిష్టంగా మారుతోన్న యుద్ధం. పవర్ సెంటర్లపై దాడి చేస్తే ఎర్ర సముద్రం స్తంభన. తమ జోలికి వస్తే రెడ్ సీ బ్లాక్ చేయాలంటూ హౌతీలకు ఇరాన్ డైరెక్షన్. వణికిపోతోన్న పాకిస్తాన్. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ అమెరికా గనుక తమ దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడికి దిగితే ఎర్ర సముద్రం చమురు రవాణా మార్గాన్ని పూర్తిగా మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులను ఆదేశించింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాకు సరికొత్త పెనుముప్పు పొంచి ఉందని, అదే సమయంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ మిత్రపక్షమైన హౌతీ గ్రూపునకు ఇప్పటికే స్పష్టమైన సందేశాలను పంపినట్లు సమాచారం. ఇరాన్ అండతో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రపు ప్రవేశ ద్వారమైన బాబ్ అల్ మండెబ్ జలసంధి సమీపంలో భారీగా క్షిపణులు, డ్రోన్లను మోహరించారు. కేవలం ఇరాన్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిపై రవాణాకు బ్రేకులు పడ్డ నేపథ్యంలో ఎర్ర సముద్రంలోని ఓడలు లేదా ఓడరేవులపై హౌతీలు చేసే ఏ దాడైనా మిడిల్ ఈస్టుకు చెందిన 2 ప్రధాన చమురు ఎగుమతి మార్గాలు ఏకకాలంలో స్తంభించిపోతాయి. ఈ ప్రాంతం ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో కలుపుతోంది. ప్రపంచ చమురు సరఫరాకు ఇది అత్యంత కీలకమైనదిగా పరిగణించబడుతోంది. ప్రపంచ ఇంధన సంక్షోభం, అమెరికాతో ఇరాన్కు ఉన్న ప్రధాన వైరం నేపథ్యంలో ఈ మార్గానికి అంతరాయం కలగడం ఉద్రిక్తతలను మరింత పెంచడం ఖాయం. యెమెన్లో ఉన్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై నిర్ణయం తీసుకోనుంది. తమ నియంత్రణలో ఉన్న విమానాశ్రయంపై సౌదీ అరేబియా బాంబు దాడి చేసిందని ఆరోపిస్తూ హౌతీలు ఇటీవల ఆ దేశంపై క్షిపణులను ప్రయోగించారు. దీంతో సౌదీ అరేబియా హౌతీల మధ్య సీజ్ ఫైర్ బ్రేక్ అయింది. సౌదీ హౌతీల సీజ్ ఫైర్ బ్రేక్ కావడం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓవైపు అమెరికా ఇరాన్ వారిలో మధ్యవర్తిగా వ్యవహరించింది. సౌదీ హౌతీల మధ్య మీడియేషన్ చేసింది పాకిస్తానే కావడం ఇక్కడ గమనించాలి. హౌతీలు ఇప్పుడు సౌదీపై తుపాకులు ఎక్కుపెట్టడంతో పాకిస్తాన్ ఇన్ని రోజులు ఏ పరిస్థితినైతే అవాయిడ్ చేయాలని చూసిందో ఆ తరుణం వచ్చినట్లయింది. సౌదీకి అండగా ఇప్పుడు పాకిస్తాన్ హౌతీలపై దాడులు చేసే స్థితిలో లేదు. కానీ అలా దాడి చేయకపోతే సౌదీ ఇస్తున్న ఆర్థిక సాయం ఆపేస్తుంది. అంతేకాదు, పాకిస్తాన్ 2 నెలల క్రితం సౌదీకి పంపిన బలగాలన్నీ కూడా యెమెన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు హౌతీల దాడులు కనుక పెరిగితే ముందుగా వాటికి బలయ్యేది పాకిస్తాన్ ట్రూపులే. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొడుతున్న దెబ్బలకి అల్లాడిపోతున్న పాక్ ఇతర దేశాల్లో కూడా సైనికులను కోల్పోతే అది మరింత డ్యామేజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు అర్జెంటుగా పాక్ పాలకులకు ఇరాన్ అమెరికాపై చేసే దాడుల కంటే కూడా హౌతీలు కొట్టే దెబ్బే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. తక్షణం హౌతీలను వెనక్కి తగ్గేలా చేసేందుకు ప్లాన్లు వెతుక్కుంటున్నారు.